గాక. మరి ఇక సమయం ముందు మరి నాకు ఇవ్వంటే ఇక వాక్య భాగం ప్రకారం మరి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం కానీ ప్రాముఖ్యం లేక వాక్య భాగం నేను చెప్తున్నాను. లేక 39 నుంచి 46 వరకు చదువుతున్న తర్వాత ఆయన బయలుదేరి తన వాడిక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాత్రి యొక్క దూరం వెళ్ళి మోకాలు విని, తండ్రి ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించు, నీ ఇష్టమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించిందాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులో ఆయన ప్రార్థన చాలించి లేచి వచ్చి, వారు దుఃఖం చేత నిద్రించి చూచి, మీరెందుకు నిద్రించున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థించేదని వార్త. ఇక వాక్య భాగం అందరికి పరిచయం అయినప్పటికీ అందులో ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క వేదన, శ్రమ, బాధను ఇక సమయం ముందు మనం ధ్యానం చేయాలంటున్నాం. ద ఆగనీ ఆఫ్ జీసస్. మరి ఈ 44వ వచనం ప్రాముఖ్యంగా ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థించేగా చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. And being in an agony, he prayed more earnestly, and his sweat became like great drops of blood falling down to the ground. ఇక డైరెక్ట్ వాక్య భావాన్ని గుర్తిస్తున్నాం. మరి ఈ శ్రమలో ఈ ప్రభుని యేసు వారు తాను ఎంతగా వేదన పడుతుంటున్నాడు, ఎంతగా బాధపడుతుంటున్నాడు. How much he was agonized. ఇక్కడ చూసినప్పుడు ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థించగా ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందులు. ఈ సమ్మర్లో మనకు బాగా ఇండియాలో అయితే చెమట బాగా వస్తుంది కదా. ఇక్కడ అమెరికాలో మాకు చెమట వస్తే బాగుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇంకా బయటికి వెళ్ళాలంటే అన్ని జాకెట్స్, మఫ్లర్స్, గ్లౌజెస్ చాలా బందోబస్తు ఆర్మీ యుద్ధానికి వెళ్తున్నట్టుగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైనా చెమట వచ్చిందంటే చాలా సంతోషపడతాను నేను, ఎందుకంటే చాలా తక్కువ ఇక్కడ మాకు వచ్చేది కాబట్టి ఈ సీజన్లో. మరి మనకి చెమట వచ్చినప్పుడు అది మామూలుగా చెమటగా మనకు నీటి బిందులుగా మనం చూస్తాం. మరి ఇక్కడ ప్రభు వారికి తను ప్రార్థన చేసినప్పుడు చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందు వలె ఇది చాలా మనకు ఎవరు ఇంకా ఎక్కువగా వివరించి రాస్తున్నా అని చెప్పి అనుకోవచ్చు. ఇంకా ఈ భాగం మనం చూసినప్పుడు ఈ మెడికల్ ఫెనోమినన్ కూడా మనం గమనించినట్లయితే మన శరీరంలో క్యాపిలరీస్ అనేటువంటి రక్త కణాలు ఉంటాయట. మన బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేట్ చేసే అది చాలా చిన్న ఒక కణాలు ఒకటి ఉంటాయట, ఈ క్యాపిలరీస్. ఎప్పుడైతే మనిషి తాను ఒక ఉద్రేకానికి గురి అవుతాడో, ఎప్పుడైతే తాను ఎక్కువగా టెన్షన్ గురవుతాడో, ఆ యొక్క సమయం ముందు ఆ యొక్క రక్త కణాలు అవి ఎనర్జీ అవి వస్తే అది నుంచి ఆ యొక్క రక్తము బయటకు చిమ్ముతుంది. అనగా మరి మనం జనరల్ గా వింటుంటాం, కొంతమందికి ఎక్కువగా ఉద్రేక గురైనప్పుడు తలలో నరాలు చిట్లున్నాయని చెప్పేసి, మరి బ్లడ్ క్లాట్ అయిందనే విషయాలు మనం వింటుంటాం. అలాగే శరీరం మాత్రం కాదు, కానీ ఇప్పుడు ఆ క్రీస్తు తాను పడుతులేక ఆ యొక్క టెన్షన్ లేక ఆ యొక్క వేదన, తాను వేదన పడి ఇంకా ఆతురంగా తాను ప్రార్థిస్తున్నాడు. ఎంతగా అంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి,
ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను 100% హ్యూమన్ బీయింగ్ ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం హిస్ 100% గాడ్. 100% మానవుడిగా ఉంటున్నాడు. అదేవిధంగా 100% తాను దేవుడు ఉంటున్నాడు. అయితే ప్రభు తాను శరీరధారిగా ఉన్నప్పుడు నీకు నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో, ఎటువంటి ఉద్రేకాలకు గురి అవుతామో, ఎటువంటి మనం ఒక ఒక మానవులుగా మనం ఎటువంటి స్థితిలో మనం ఉంటామో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తాను నీ మాదిరిగా నా మాదిరిగా శరీరధారిగా తను ఈ లోకంలో తాను జీవించుతున్నాడు. ఇక్కడ ఈ వేదన మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎటువంటి తను పొందుకోతున్నాడు తను ముందుగా గ్రహించడం. మరి ఈ యొక్క రోమా ఎటువంటి మరి ఆ యొక్క ఆ విషయం గమనించినప్పుడు ప్రభు తాను పొందబోయే శ్రమను తాను ఒక్కసారి తాను ఊహించుకున్నప్పుడు, లేక తాను చూసినప్పుడు, తాను పొందబోయే శ్రమ గురించి ఆలోచిస్తుంది. మరి తాను పొందబోయే శిలువ మరణానికి ముందు తాను కొరడాలతో తాను కొట్టబడాలి. ఆ యొక్క కొరడాలు మామూలు కొరడాలు కాదు. దాని యొక్క అంచులో ఆ యొక్క చిన్న షార్ప్ నైఫ్ ఉంటుంది, గాజు ముక్కలతో చేయబట్టే. మరి ఆ కోడ కొట్టినప్పుడు ఆ శరం చుట్టూ ఆ యొక్క కోడ చుట్టుకొని దాన్ని లాగినప్పుడు ఆ కోడ అది రక్తం యొక్క శరీర మాంసం చీల్చుకొని వచ్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ఒక మాట రాబడింది, దున్ను వారికి నా వీపు అప్పగించుతుంది అని చెప్పి. పొలాలు దున్నినప్పుడు మనం చూస్తాం, ఆ దున్నినప్పుడు ఆ నాగడ్డి ఏ విధంగా అయితే భూమిలో వెళ్తుందో ఆ ఏ విధంగా చారలు ఉంటాయో, మరి ఆ విధంగా ప్రభు యొక్క శరీరము నీ కొరకు నా కొరకు దున్నబడింది. తను ఏ విధంగా తన శరీరం దున్నబడబోతుందో తాను చూస్తున్నప్పుడు నిజంగా తను ఎంతో తను వేదన గురి చూస్తున్నాడు. అవును జంబులారా, మరి ఆ యొక్క సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకుంటే నాకే ఇప్పటికి, మీరు నమ్ముతారో లేదో, నేను చాలాసార్లు ఇప్పుడు 40 years బ్యాక్ ఆ యొక్క కరుణామయుడు అని చెప్పి ఆ యొక్క ఫిలిం అందరికీ క్రిస్టియన్స్ అందరూ బాగా తెలుసు, చాలాసార్లు చూశాను. నేను చాలా విలేజ్ లో కూడా ఆ యొక్క ఫిలిం చూపించాను. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూశాను, జీసస్ ఫిలిం చూశాను. కానీ ఇంతవరకు యు బిలీవ్ మీ ఆర్ నాట్, ప్రభు యొక్క శిలువ సన్నివేశం వచ్చినప్పుడు, ప్రభు యొక్క శరీరం చేతుల్లో ఆ యొక్క మేకులు కొట్టే ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఇప్పటికీ నాకు ఇంతవరకు నేను ఎన్నడూ కూడా ఆ సన్నివేశం చూడలేదు. అది ఎటువంటి శ్రమ రాబోతుందో ముందుగా తెలుసు కాబట్టి ఆ శ్రమని కండ్లు బిగ్గర మూసుకొని నిజంగా ఆ శ్రమ ఇప్పటికీ తలుసుకుంటేనే ఆ శ్రమ అంతా కూడా ఇంటికి నిక్కబడుతుంది. ఒక్కసారి ఊహించుకుంటేనే మనకు అంత శ్రమ చూసినప్పుడు ప్రభు ఇంకా ఎంతగా వేదన పడి ఉంటాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే. తను శరీరం దురపడబోతుంది, తను కోడలతో తను కొట్టబడబోతుంటాడు. మరి అంత మాత్రం కాదు, తాను ఆ యొక్క బహిరంగంగా తాను బట్ట ఊడదీసి ఊరేగిస్తుంటారు, పిడి గుద్దులు కూర్చున్నారు, రాళ్ళతో కొడుతుంటున్నారు, భూమి వస్తున్నారు, అపహాసం చేస్తుంటున్నారు. మరి అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఎటువంటి శ్రమ పొందబోతున్నాడో ప్రభు తాను గుర్తిస్తూ నిజంగా తాను ఎంతగానో తన శరీరం యొక్క చెమట రక్త బిందుల మాదిరిగా లిటరల్ గా ఆ యొక్క రక్తం బిందువుగా తను చెమట కారణంగా చూస్తున్నారు. కాబట్టి ఎంత వేదన పడ్డాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంత మాత్రం కాదు, మరి మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేస్తే అంతవరకు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు తాను ఆ యొక్క దేశం చూడని మన చదువుకునే మీరు శోధనలో ప్రవేశించుకుంటుగా వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు కొంత దూరం వెళ్ళి రాత్రి దూరం వెళ్ళి మోకాన్ని ప్లాన్ చేస్తుంటున్నారు. ఎవరైనా మనకు దగ్గరగా ఉంటే, ఎవరైనా మనకు తోడుగా ఉంటే ఒకదాన్ని మనకు ధైర్యం అనిపిస్తుంది.
యేసుప్రభు వారు కూడా తాను శరీరధారిగా ఉన్నాడు. ఇంకా శరీరంతో రక్త మాంసంతో తాను ఉంటున్నాడు. తాను కూడా ఆ యొక్క సమయంలో తనకు తన వారు అంటూ తన శిష్యులు అంటూ మరి ఆ యొక్క సమయంలో దగ్గరగా ఉంటే వాడిని చెప్పి మరి ఆ యొక్క రాత్రి దూరంలో వారిని అక్కడ నుంచి వారిని ప్రాణం చెప్పి ప్రభు కొంచెం దూరం వెళ్ళి తాను మోకాల నుంచి తను ప్రాణం చేస్తుంటున్నాడు. కానీ ఆ యొక్క సమయంలో దేవుడారా వారి ప్రభు తాను అనుభవించినప్పుడు వారింత నిద్రిస్తుంటారు. శిష్యులు చూసినప్పుడు వారు నిద్రించేటప్పుడు వారు చూసి తానంత బాధపడతారు. అక్కడ ఒంటరితనం అనేది మరొకసారి మనం చూస్తున్నాం. గారా వారి ప్రభువుని చూస్తున్నారు. తను ఉంటున్నాడు ఇక్కడ. మరి ఆ సమయంలో ఆ శిష్యులను చూసి మీరు శోభలో ప్రవేశిస్తున్నట్టుగా మీరు లేచిన ప్రాంతం. అవును, ప్రభువునకు ఆ యొక్క సమయంలో మనకు దగ్గరగా ఉంటారని చెప్పి అనుకుంటే వారు శిష్యులు కూడా తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తండ్రి వైపు చూస్తుంటున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. మనం శిలువలో పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, 7 words on the cross. మరి ఈ వేదన పడుతున్న సమయంలో 7 పదములు తాను మాట్లాడి ఉంటున్నాం. 7 words ఏంటంటే, నాట్ మై విల్ బట్ యువర్స్ బి డన్. నా చిత్తము కాదు అని నీ చిత్తమే సిద్ధించును గాక. అక్కడ 7 పదాలు ఉంది. ప్రభు తను ఇక్కడ ఎంతగా తను సరెండర్ అంటున్నాడు మనం చూస్తున్నాం. తనకి ఇష్టం కాదు ప్రభు తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తం, నాట్ మై విల్ యువర్స్ బి డన్. తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చిన్నాడు. తాను పొందవలసిన శ్రమను తాను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో వేదన. ఎవరి కొరకు ఈ వేదన? ఎవరి కొరకు ఈ యొక్క శిలువ మరణం? మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంతవరకు మరి తన బోధ వింటూ తన వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యులు, ఆ యొక్క ప్రజలు, వారందరూ కూడా ఇప్పుడు దూరం అయిపోయింది. ప్రభుత్వానికి ఒంటరితో తను వేదన పడుతుంది. మరి అంత మాత్రం కాకుండా మరి చివరికి మరి 3వ మనం చూసినప్పుడు ప్రభు వారు మరి తాను అక్కడ ఆదరణ తను కోల్పోతుంది. అనగా ఆ యొక్క సమయంలో ఒకవేళ ప్రభు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం వచ్చినట్టు తాను బ్యాప్టిజం తీసుకున్న సమయంలో, యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన సమయంలో, మరి రెండవదిగా రూపాంతర కొండ మీద ట్రాన్స్ఫిగరేషన్ అయిన సమయంలో ఆ 2 పర్యాలు ఒక మాట చక్కగా మనం చూస్తాం. కానీ దేవుడు అక్కడ చెప్తున్నమాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. మరి ఈ సమయం ముందు మరి తండ్రి మరి అంతగా ఆనందిస్తున్న తండ్రి ఇప్పుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? నేను ఎటువంటి శ్రమ పొందబోతుంటాను. అయినప్పటికీ ఆ యొక్క సమయంలో కూడా ఎంతో విధేయతను కనపరుస్తున్నాను. తన శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకుని లోబడించున్నాను. ఎవరి కొరకు? నీ కొరకు, నాకు. అంతవరకు తను వెంబడి శిష్యులు మరి ప్రభు ద్వారా స్వస్థ పొందిన వారు, ప్రభు చేత తృప్తిపరచబడిన వారు, రోగం నుంచి విడుదల పొందిన వారు, అపవాది శక్తుల చేత విడిపించబడిన వారు, మరి అందరూ కూడా ఏమైపోయారు? అందరూ ఇప్పుడు సిలువేయమని కేకలు వేస్తున్నారు. ప్రభుని దూషించే గుంపుల వారు ఉంటున్నారు. ప్రభుని అప్పగించే గుంపుల వారు ఉంటున్నారు. మనకి ఎంత బాధ అనిపిస్తుంది. మనతో పాటు ఉన్న వ్యక్తి మనల్ని అప్పగిస్తుంటున్నాం. నా జీవితంలో కూడా మరి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్నిసార్లు
ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన వారిని మనం ఆతిథ్యం మనకు మర్యాద. పాస్టర్ తప్పకుండా వారికి మంచి భోజనం చేసి పెడుతుంది. మరి ఇక్కడ భోజనం చేసి బయటికి వెళ్ళి మాకు వ్యతిరేకంగా కార్యాలు చేసినట్టు వారు ఉంటున్నారు. మరి ఈ విధంగా ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు అటువంటివి మేము అనుభవపూర్వకంగా చూసాం మేము. అవును, మనతో ఉన్నటువంటి వారు అరే ఇందాక నిన్ననే కదా ఇంటికి వచ్చి ఫోన్ చేసిపోయింది, ఈ రోజు ఏంటి ఈ విధంగా మన గురించి అక్కడ బయట ఎలా చెప్తున్నాం. మరి నేను మనమే అంత బాధపడితే ప్రభువు యేసుక్రీస్తు వారు మరి తాను చేసిన కార్యాలు చూస్తూ కూడా ప్రభు గారు మేలు పొంది కూడా ప్రభువుని అప్పగించినప్పుడు ప్రభు ఇంకెంత వేదన పడి ఉంటున్నాడు. సహోదరులారా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం వచ్చింది. ఆ యొక్క దినం ముందు వేదన పడిన ప్రభు తాను ఒంటరిగా తాను బాధపడినప్పటికీ నిన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. ఇదిగో నేను ఇక సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాను. నేను నిన్ను విడువను, నేను ఎడబాయను అని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నాను. ప్రభు తాను ఒంటరిగా తను ఫీల్ అయినప్పటికీ నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడతాను. తాను ఎంత ఉద్రేకానికి యాంగ్జైటీ గురైనప్పటికీ నిన్ను మాత్రం ప్రయాసపడి భారం మోసుకుని సమర్థులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మనకు నెమ్మది చేయడానికి ఇష్టపడతాను. తన ఆదరణ కోల్పోయినప్పటికీ సమస్త ఆదరణకర్తని దేవుడు నీకు నాకు మనకు అన్ని విషయంలో ఆదరణ చేసి మనకు తోడుగా ఉంటూ మనం వేడపరచని ప్రవేశం. అటువంటి గొప్ప దేవుని ఇంకా నేను మన మాటల చేత, మన క్రియల చేత, మన యొక్క పనులను బట్టి దేవునికి ఆశపెట్టేవారుగా, ఇంకా ప్రభువును వేదన గురి చేసేవారుగా మనం ఉంటున్నామా? ఏ విధంగా మనం జీవిస్తుంటున్నాం? ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య మరి దేవునికి వాక్యం జ్యోతి పట్టుకు మనం ఈ లోకంలో మనం ప్రభు కొరకు సాక్షిగా జీవించాల్సి. అవును, మనకెన్నో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ప్రభు తను అంటున్నాడు, ఇదిగో లోకం మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకము జయించున్నాను. ఇట్టి వేదనలు, ఇట్టి శోధనలు, ఇట్టి బాధ అండి అనిపించిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు వాటి నుంచి విడుదల అందించడానికి శక్తి మాత్రం. కాబట్టి తిరిగి మన జీవితాలు మనం ప్రభువును రీడెడికేట్ చేసుకుందాం. ఈ యొక్క లెంట్ డేస్ లో మనం ఉపవాసం అనగా దగ్గరగా జీవించడం, క్రీస్తుకు దగ్గరగా జీవించడం. మన క్రీస్తు దగ్గరగా జీవించినప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం రావడానికి, ఆయనకి అంగీకారమైన, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఇంకా మనకి క్రియలను బట్టి దేవుని ఆశపెట్టే వారిగా ప్రభుని వేదన గురి చేసే వారు అయితే నిజంగా దాని ఇచ్చిన మరొక దౌర్భాగ్యం. ఆ విధంగా కాకుండా ప్రభుని నమ్మిన బిడ్డలుగా, ప్రభుని విశ్వాసించిన వారిగా నేను మనం ఆయన కొరకు సాక్షులుగా ప్రభువునకు మన జీవితాలను సమర్పించుకొని ఆయన ప్రియ బిడ్డలుగా మనం జీవిస్తూ ప్రభువునకు అంగీకారమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించడం కాక దేవుడికి కొద్ది మాట మనం ఇంట్లో దీవించి ఆశించిన ఈ కష్టం పెద్దలందరికీ ప్రత్యేకంగా మా పక్షంగా, కుటుంబ పక్షంగా మీకు ప్రత్యేకంగా తెలుస్తున్నాం. మరి చికాగో నుండి ఇక ఎంబి ఇజ్రాయల్ హౌస్ ఆఫ్ ప్రేయర్, మరి చికాగోలో మొట్టమొదటి మైండ్ చర్చ్ ఇక్కడ స్థాపించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మనం ఎక్కడున్నా కూడా ఇక మెన్ నైట్ గుర్తింపుతో ఉంటున్నాం. అనగా మరి యొక్క మెన్ నైట్ యొక్క ప్రేమ కొనసాగిస్తుంటున్నాం. మరి మీ అందరి కొరకు కూడా మేము ప్రాణం చేస్తుంటున్నాం. మీ యొక్క మిమ్ములు, మీ యొక్క పరిచర్యలు, మీ యొక్క కుటుంబంలో ప్రభు అతిగా దీవించి ఆశించి ప్రభు సాక్షి వాడుకుంటాం. Once again, thank you each and everyone. God bless.